నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. సార్ రామచంద్రమూర్తి గారు, చాలామంది వీడియోస్ కింద రెగ్యులర్గా ఈ మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఏదన్నా ఉంటే చెప్పండి సార్ అంటుంటారు. అంటే ఈ మల్టీ బ్యాగర్ స్టాక్స్ అంటూ సపరేట్గా ఏమన్నా రెడీమేడ్గా అమ్ముతుంటారో ఏంటో నాకు అర్థం కాదు. సరే, మొత్తానికి పలానా స్టాకు ఒక వచ్చే 5 ఏళ్లలోనూ వచ్చే 10 ఏళ్లలోనూ మల్టీ బ్యాగర్ కాబోతోంది అని పసిగట్టడానికి ఏమైనా ఫ్యాక్టర్స్ ఉంటాయంటారా? ఎటువంటి సానుకూలతలను బట్టి పలానా స్టాకు నెక్స్ట్ 5-10 ఇయర్స్లో మల్టీ బ్యాగర్ కాబోతోంది అని మనం ముందే పసిగట్టేదానికి అవకాశం ఉంది అంటారు? కంపల్సరీ అండి. మనం ఇంతకు ముందు ఏంటంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ కానీ అలా చూసుకుంటే అసలు ముందు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవటం అనేది ఫస్ట్ స్టెప్ మనకి. ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే అందరూ స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయిపోతున్నాము, అందరూ ట్రేడింగ్ చేసేసుకుంటున్నాము, అందరూ కంఫర్ట్ అయిపోయాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమైందంటే అసలు ఇప్పుడు ఎక్కువ లాభాలు రావాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు అందరికీ వచ్చిన నెక్స్ట్ కాన్సెప్ట్. సో ట్రేడింగ్లో షార్ట్ టర్మ్లో కొంతమందికి అవుతున్నాయి. ఇలా కాదు, మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 5-6 ఏళ్ళు వదిలేస్తే అది ఎలా గ్రో అవుతుందని చాలా పెద్దవాళ్ళు అందరూ చెప్తున్నారు, ఆల్రెడీ అనలిస్టులు అందరూ చెప్తున్నారు కదా. ఇప్పుడు అలాంటి పొటెన్షియల్ స్టాక్స్ని ఏం చేయాలనేది ఇప్పుడు అందరికీ కూడా బాగా ఇంపార్టెంట్గా వచ్చిన ఇది. సో ఈ టైంలో ఇది కరెక్టే. సో అలా అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఒక మల్టీ బ్యాగర్ అంటే ఏంటి? ఫస్ట్ మల్టీ బ్యాగర్ అంటే ఏంటి? మామూలు 2 బ్యాగర్, 3 బ్యాగర్, 4 బ్యాగర్ ఇలా ఉంటాయి అన్నమాట. 2 బ్యాగర్ అంటే ఏంటంటే 2 టైమ్స్ రిటర్న్స్ ఇచ్చేదాన్ని 2 బ్యాగర్ అంటాం. 4 టైమ్స్ ఇచ్చేదాన్ని 4 బ్యాగర్ అంటాం. మల్టీ టైమ్స్ అంటే అట్లీస్ట్ 10 అబోవ్ ఉండాలి. 10 అబోవ్ రిటర్న్స్ ఇచ్చేదాన్ని మల్టీ బ్యాగర్ అంటాం యాక్చువల్గా. సో ఇప్పుడు అలాంటి కంపెనీస్లో ఏంటంటే మెయిన్ ఫండమెంటల్గా టెక్నికల్గా ఎంత చూసుకున్నా ముందు కామన్ సెన్స్ మనం చూడగలగాలి. అంటే ఒక కంపెనీ ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్ అన్నిటినీ దాటి అధిగమించి దానికి ఒక సేల్స్ పెరిగే అవకాశాలు ఏమున్నాయి, ఏ ప్రోడక్ట్ ఏ యూనిక్ సెట్కి ఉందనేది మన కామన్ సెన్స్లో ఫస్ట్గా అర్థమవుతుంది. దానికి ఉన్న స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఫస్ట్ ఏ రకంగా ఒక స్పెషల్ క్వాలిఫికేషన్ దానికి ఉంది, దానికి ఒక పొటెన్షియల్ ఎంతవరకు ఉంది అనేది మనం మామూలుగా చూస్తుంటే ముందు అసలు కామన్ సెన్స్గా అబ్జర్వ్ చేయగలగాలి. ఇప్పుడు ఉన్న సెగ్మెంట్స్లో ఉన్న కాంపిటీషన్లో ఇది ఎందుకు పైకి వస్తుంది, అది దీనికి ఉన్న క్వాలిటీస్ ఏంటి, యూనిక్ క్వాలిటీస్ ఏమున్నాయి, అలాంటివి ఉంటేనే అవి అవుతాయి. అవునవును. అందుకని ఏదో మామూలుగా కొన్ని రేషియోస్ బాగున్నంత మాత్రాన అవి అవ్వవు. సో ఫస్ట్ కామన్ సెన్స్గా ఆలోచించి మన చుట్టుపక్కల ఏ కంపెనీస్లో ఏమున్నాయి. ఇప్పుడు యూనిక్ ఇండస్ట్రీస్ కొన్ని వస్తున్నాయి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు అది రీసెంట్గా నెక్స్ట్ 10 ఇయర్స్లో ఆ సెగ్మెంట్ సెక్టర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందులో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఎక్కువ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకి కామన్ సెన్స్కి అర్థమవుతుంది. ఇప్పుడు 3 ఇండస్ట్రీలు బాగా ఫోకస్ ఉన్నాయి. ఒకటి వందే భారత్ అని రైల్ సెగ్మెంట్స్ అన్నీ వస్తున్నాయి, పర్ఫెక్ట్లీ. రెండోది ఎలక్ట్రికల్ బస్సెస్ కానీ ఎలక్ట్రికల్ ఈవీ సెగ్మెంట్ కంప్లీట్గా అయిపోతుంది. మూడోది గ్రీన్ ఎనర్జీ కింద ఎనర్జీ సెక్టర్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. మన బడ్జెట్లో కూడా వీటి మీద గవర్నమెంట్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది. వీటికి కూడా బడ్జెట్ పెద్ద మొత్తంలో డిప్లాయ్ చేసింది. కాబట్టి ఇప్పుడు మన కామన్ సెన్స్ మనకు చెప్తున్నాయి. నార్మల్గా ఉండే టెక్స్టైల్ కానీ, సిమెంట్ కానీ, ఏవియేషన్ కానీ ఇవన్నీ నార్మల్ ఉన్నాయి. ఇవి కొత్త సెక్టార్స్. సో ఇప్పుడు పొటెన్షియల్గా ఇప్పుడు ఇవాళ ఇన్ఫోసిస్ మల్టీ బ్యాగర్ అవ్వమంటే అవ్వదు, అయ్యే పని కాదు అది. ఆ టైంలో 2010, 2020, 2010లో బూమ్ వచ్చింది, 2000 ఐటీ బూమ్ వచ్చింది. అప్పుడు అవి న్యూ సెగ్మెంట్స్, అప్పుడు అవి కొత్తవి. సో వైటోకి ప్రాబ్లం వచ్చి అలా మనం ఇవాళ ఇప్పుడు ఎలక్ట్రికల్ కంపల్సరీ, ఇప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్కి అందరం ఎలక్ట్రికల్ వాడాల్సిందే. కాబట్టి ఇలాంటివి ఇప్పుడు మల్టీ బ్యాగర్ అవుతాయి. అంతేగాని ఇప్పుడు నార్మల్గా ఆటోమొబైల్ సెక్టర్లో కొత్తగా వచ్చిన కంపెనీ మల్టీ బ్యాగర్ అవ్వమంటే అవ్వలేదు. ఎందుకంటే హెవీ కాంపిటీషన్లో ఉంది ఆ సెగ్మెంట్ మొత్తం. సో ఇలాంటివి పట్టుకొని ఈ పారామీటర్స్ ఇప్పుడు నేను చెప్పే టెక్నికల్ ఫండమెంటల్ పారామీటర్స్ చూసుకుంటే ఆ 2 మ్యాచ్ అవుతాయి. సో ఫస్ట్ కామన్ సెన్స్గా ఏ కంపెనీస్ ఉన్నాయి మీరు ఇప్పుడు సెర్చ్ చేయాల్సింది ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఏమున్నాయి కంపెనీస్. వాటిల్లో ఇప్పుడు మనం చెప్పే పొటెన్షియల్ ఈ రేషియోస్ కానీ ఇప్పుడు ఈ ఫండమెంటల్ కానీ ఇవి కూడా మీరు చెక్ చేసుకుంటే ఇవి గ్రో అవుతాయి సార్. వాటిల్లో ఫస్ట్ ఏంటంటే PE రేషియో అనేది ఇంపార్టెంట్. అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్. ఈ PE రేషియో లెస్ దాన్ 15 to 20 ఉంటే అది ఒక ఇండికేషను.
అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ ఇంత హైలో వచ్చేసాక ఇవాళ ఆ రేటు ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే థియరీ ఉంది, ప్రాక్టికల్ ఉంది. రెండిటికి ఒక్కొక్కసారి మ్యాచ్ అవ్వవు. ఇప్పుడు బాగా హై పొటెన్షియల్ మల్టీబ్యాగర్ ఉన్నది ఈ 20PEలో ఉండదు. ఉండనంత మాత్రాన దాన్ని మనం అది PE 20 ఉండాలంటే ఇప్పుడు అవ్వదు. ఎందుకంటే మార్కెట్ హై లెవెల్లో ఉంది. అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్, అంటే కరెంట్ ప్రైస్ని బట్టి ఎర్నింగ్స్ని బట్టి ఆ PE రేషియో మారిపోతుంటుంది. ఇప్పుడు ప్రైస్ పెరిగిపోయింది అనుకోండి, ఎర్నింగ్స్ తగ్గిపోయినాయి అనుకోండి, ఆ రేషియో మారిపోతుంటుంది. సో ఇది ఓవరాల్గా ఇండెక్స్లో ఏంటంటే చెప్పేది 15 to 20% ఉంటే బాగుంటుంది. ఇవాళ ఏ కంపెనీ తీసుకున్నా 30-40 మినిమం ఉన్నాయి. అంటే అవన్నీ అన్పొటెన్షియల్ కాదని కాదు, అవి కూడా గ్రో అవుతుంటాయి. సో ప్రైస్ టు ఎర్నింగ్స్ తీసుకుంటే 15 to 20 ఐడియల్ ఫిగర్. నెక్స్ట్ వచ్చి డెబిట్ టు ఈక్విటీ రేషియో. అంటే ఇప్పుడు మనకి టోటల్ డెబిట్ తీసుకొని డెబిట్స్ ఎంత ఉన్నాయి, తర్వాత ఈక్విటీ ఎంత ఉంది, అంటే అప్పులు ఎంత ఉన్నాయి, ఆస్తి ఎంత ఉంది, ఈ రెండింటి యొక్క రేషియో డెట్ ఈక్విటీ రేషియో అంటాం కదా, 1.5 to 2 ఉండాలి. ఇది కొంచెం బ్యాలెన్స్ అవ్వాలి. తర్వాత ఏంటంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ OPM, అంటే మార్జిన్స్ ఎలా ఉండాలంటే మినిమం 15-20% గ్రోత్ ఉండాలి, లెస్ దాన్ 15-20% ఉండాలి ఇది. తర్వాత 3 years గ్రోత్, సేల్స్ గ్రోత్ ఇది కన్సిస్టెంట్గా 15% అబవ్ ఉండాలి. ఇది ఫండమెంటల్గా సేల్స్ పెరుగుతూ ఉంటేనే ప్రాఫిట్స్ వస్తాయి, రెవెన్యూస్ వస్తాయి. సో సేల్స్ కనపడుతుండాలి. అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్ టు సేల్స్. ఇప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటంటే ప్రోడక్ట్ కంపెనీ ప్రైస్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ క్యాపిటలైజేషన్ సేల్స్. సో ఈ సేల్స్ పెరుగుతున్నప్పుడు అది అట్లీస్ట్ గ్రేటర్ దాన్ 3 ఉండాలి, ఈ రెండింటికి రిలేషన్. ఎందుకంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రైస్, ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ షేర్స్ ఎప్పుడు కామన్ ఉంటాయి కాబట్టి ప్రైస్ పెరుగుతుంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుతుంది. సో సేల్స్ పెరిగితే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కాబట్టి ప్రైస్ పెరుగుతుంది. సో ఇది గ్రోత్ అవ్వాలి. సో ఇది ఒక ఇండైరెక్ట్ వే ఆఫ్ లాజిక్ అనమాట. అంటే ప్రైస్ పెరుగుతుంది, ప్రాఫిట్స్ వస్తున్నాయి అనే దానికి ఇది ఒక నిదర్శనం అనమాట. ఇది గ్రేటర్ దాన్ 3 ఉంటే మనకు ఓకే. తర్వాత ఏంటంటే ROE అంటాం, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఈక్విటీ మీద ఎంత రిటర్న్ వచ్చింది, సో ఎంత ఇన్వెస్ట్ చేసాం, ఎంత రిటర్న్ వచ్చింది. ఈ ఈక్విటీ వచ్చి గ్రేటర్ దాన్ 15% మినిమం ఉండాలి ఇయర్లీ తీసుకుంటే. అలాగే రిటర్న్ ROIC అంటాం, రిటర్న్ ఆన్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్. అంటే క్యాపిటల్ ఎంత ఇన్వెస్ట్ చేసాం దాని మీద ఎంత. క్యాపిటల్ అంటే ఇక్కడ ఏముందంటే ఇంతకుముందు ఓన్లీ ఈక్విటీ, ఇప్పుడు డెట్స్ కూడా క్యాపిటల్ కింద యాడ్ అవుతుంది ఇక్కడ. అది గ్రేటర్ దాన్ 15% ఉండాలి. ఆ తర్వాత ROCE అంటాం, రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. అంటే టోటల్ క్యాపిటల్ని ఎంత ఎంప్లాయ్ చేసాం దాని మీద రిటర్న్. ఈ 3 సిమిలర్ ఫిగర్సే, గ్రేటర్ దాన్ 15 ఉండాలి రేటు. తర్వాత వచ్చి ఇంట్రెస్ట్ కవరేజ్. అంటే ఇప్పుడు మనం తీసుకున్న అప్పు మీద ఇంట్రెస్ట్ ఎంత ఫ్రీగా మనం చేయగలుగుతున్నాం అనేది ఇంట్రెస్ట్ కవరేజ్ అంటాం. ఇన్కమ్ డివైడ్ బై డెట్ అంటుంది దీన్ని. అది 5 times గ్రేటర్ దాన్ 5 ఉండాలి. ఇక లాస్ట్గా ఏంటంటే ప్రమోటర్ హోల్డింగ్ ఎంత ఉంది. సో ప్రమోటర్ హోల్డింగ్ గ్రేటర్ దాన్ 50% ఉండాలి, ప్లెడ్జ్ పర్సెంట్ కూడా తక్కువ ఉండాలి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని మనం తీసుకుంటే మనం ఈ కంపెనీస్ పొటెన్షియల్ మల్టీబ్యాగర్స్ అనేది అర్థమవుతుంది. సో మీరు ఫండమెంటల్గా ఇవన్నీ మనకి ఏ యొక్క మనీ కంట్రోల్లో కానీ దేనిలో కానీ ఈజీగా కనపడతాయి. ఇవన్నీ ఒక బుక్లో మీరు సపరేట్గా ఈ కంపెనీస్ ఐడెంటిఫై చేసి ఇవన్నీ రాసుకొని వీటి యొక్క పొటెన్షియల్ చూసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు ఇక్కడ ఇంకోటి ఏం చెప్పారంటే మనకి మోర్ కంపెనీస్ సెలెక్ట్ చేస్తే మోర్ మల్టీబ్యాగర్స్ కనపడతాయి. అంటే మన దగ్గర ఉన్న అమౌంట్ని 1-2 కంపెనీస్లోనే పెట్టుకుంటే అది అవ్వచ్చు ప్రాబిలిటీ మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ పొటెన్షియల్ అన్నవి తీసుకోండి. పెట్రోల్ ఇంచ్ ఆయన చెప్పింది ఏంటంటే నువ్వు ఒక 100 కంపెనీస్ సెలెక్ట్ చేస్తే నీకు 10 వస్తాయి అంతే. సో ఆ 10లో ఇన్వెస్ట్ చేయండి. మేబీ 2-3 హిట్ అయినా మీకు అన్లిమిటెడ్ మనీ వచ్చేస్తుంది. అందుకని 1-2తోనే కన్ఫైన్ అవ్వద్దు అంటారు. సో ఇది యాడ్ చేసుకునే కాన్సెప్ట్. ఈ మొత్తం కలిపి మనం వాడితే మీరు కంపల్సరీ మల్టీబ్యాగర్స్ సెలెక్ట్ చేసుకోగలం, మంచి ప్రాఫిట్స్ తీయగలం. సో మొత్తంగా నెక్స్ట్ 5 to 10 yearsలో ఒక స్టాక్ ఏ విధంగా మల్టీబ్యాగర్ కాబోతుంది అనేదానికి అసలు గవర్నమెంట్ అనేది ఏ సెక్టార్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంది, రెగ్యులర్గా ఏ సెక్టార్స్కి సంబంధించిన వార్తలు మనం ప్రతిరోజు వింటున్నాం, చదువుతున్నాం. తర్వాత ఎస్పెషల్లీ బడ్జెట్ అప్పుడు ఎక్కువగా కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలని ఆ పర్టికులర్ సెక్టార్కి గవర్నమెంట్ డిప్లాయ్ చేయబోతుంది. అండ్ ఈ 3 విషయాలు కాకుండా సో ఇప్పుడు మీరేవైతే
కొన్ని టెక్నికల్గా కొన్ని ఫ్యాక్టర్స్ చెప్పారు. చెప్పాను. సో ఇవన్నీ కనుక సానుకూలంగా ఉండి ఇవన్నీ కనుక మ్యాచ్ అయితే తప్పకుండా అలాంటి కంపెనీస్ని మనం ఐడెంటిఫై చేసి లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మంచి రిటర్న్స్ అయితే వస్తాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది ఇది మా వ్యక్తిగత రికమెండేషన్ అయితే కాదు. పెట్టుబడులు పెట్టేవాళ్ళు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.